In this video, we will discuss the most important bits in biology. First question: which of the following is mixed gland? కింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది? క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అంటారు. క్లోమ గ్రంథి అంటే ఆంగ్లంలో ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అనేది రెండు ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది, హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటాము. దీన్ని మిశ్రమ గ్రంథి అంటాము. ఎంజైమ్స్ టాక్ అంటే ట్రిప్సిన్, ఎమెలేజ్, లైపేజ్, క్రీమోస్ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. హార్మోన్ చూసినట్టయితే ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ అనేటటువంటి హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. మిశ్రమ గ్రంథి అంటే ఎంజైమ్స్ మరియు హార్మోన్స్ రెండింటిని రిలీజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. ఫస్ట్ బిగ్గెస్ట్ గ్లాండ్ వచ్చేసరికి లివర్, సెకండ్ వచ్చేసరికి ప్యాంక్రియాస్. టైఫాయిడ్ వ్యాధిలో ప్రభావితం అయ్యే భాగం ఏది? టైఫాయిడ్ వ్యాధిలో ప్రభావితం అయ్యేటటువంటి భాగం ఏంటంటే ఇంటెస్టైన్. దాన్నే మనము పేగు అనడం జరుగుతుంది. ఈ టైఫాయిడ్ అనేటటువంటి వ్యాధి సాల్మోనెల్లా టైఫిమేరియం అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ముఖ్యంగా కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఈ టైఫాయిడ్ వ్యాధికి మనం ఇచ్చేటటువంటి ఔషధం ఏమిటంటే క్లోరోమైసిటిన్ అనే ఔషధాన్ని వాడతారు. దీన్ని ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తారంటే వైడల్ పరీక్ష ద్వారా గుర్తిస్తాము. వ్యాక్సిన్ టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఉంది. అదేవిధంగా టైఫాయిడ్ ఏబీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. వరల్డ్ న్యూమోనియా డేని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే November 12th. అసలు న్యూమోనియా అనేది దేనివల్ల కలుగుతుందంటే డిప్లోకోకస్ న్యూమోనియా అనేటటువంటి బ్యాక్టీరియా వలన కలుగుతుంది. న్యూమోనియాలో మనకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఆర్గాన్ ఏంటంటే లంగ్స్ అనేవి న్యూమోనియాలో ఎఫెక్ట్ అవుతాయి. కాల్షియం అంటే బోన్, రెటినాల్ అంటే ఏంటి ఐస్. బోన్ అనేది కాల్షియం అంటే బోన్ అనేది కాల్షియంతో మేడ్ అవుతుంది. రెటినాల్ అనేది ఎందులో ఉంటుందంటే ఐస్లో ఉంటుంది. ఫ్లూయిడ్ ఫార్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ కార్పసెల్స్ ఇస్ కాల్డ్. అంటే బ్లడ్లో నుంచి బ్లడ్ కార్పసెల్స్ తీసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏమంటారంటే ప్లాస్మా అంటాం. బ్లడ్ కంటైన్స్ ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్. ప్లాస్మా ఈజ్ 55% అండ్ బ్లడ్ సెల్స్ ఆర్ 45%. బ్లడ్ సెల్స్ ఆర్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. అయితే మన క్వశ్చన్ ఏమడిగారంటే ఫ్లూయిడ్ ఫార్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ కార్పసెల్స్ అంటే బ్లడ్ సెల్స్ రిమూవ్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఏమంటారంటే ప్లాస్మా అంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.